కట్ట పట్టుకోనున్నా బర్లకాడు నావరా కావాలి. రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు అనుకున్నా, అరే ఈ సభకు దొంగ వచ్చారా అనుకున్నా. అన్నా మరి నేను ఖమ్మం వచ్చినా ఈడ మీటింగ్ పెట్టుకోవడం జర్రా. వాళ్ళు తానం చేసేటప్పుడు రాలిపోయిన ఎంచుకున్నంత అనుభవం లేదురా బోచుడి నీకు. హరీష్ రావు మనవడికి అంగన్వాడి కట్టిస్తందుకు ఏం తక్కువ హరీష్ రావుకు. బీసీ పేరుతోటేమో బీసీల నోట్ల మట్టి కొట్టి 300 కాపులని పట్టేళ్ళని రాజ్యంలోకి తెస్తాడు వాడు. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తుంది కదా. మరి ఓ మంచి ముచ్చటతోటి వచ్చిన రోజు నా మనవాళ్ళు అడుగుతురుగా, అయినా నేను పట్టించుకోలే. వాడు బయటికి వెళ్తా నేను బయటికి వస్తానా అని అమ్మ ముచ్చట చెప్పకుండా తాతయ్య ఇట్లా మాట్లాడతారు అనుకుంటారా. లంగా మల్లిగాడు అదే తిన్బార్ 420 బ్లాక్ మెయిలర్ మల్లయ్య కోసం వచ్చిన. నేను ఎందుకు వచ్చిందా అంటే ఇక 2 ముచ్చట్లు మీరే వినాలి, మీకు మంచిగా క్లారిటీ అర్థం కావాలంటే చెప్తున్నా. ఎలక్షన్ల ముందర 45 మంది రెడ్డిలకు ప్రచారం చేసిన ఈ దొంగ ఒక్కసారి ఫోను రికార్డింగులు పెట్టలే, వీడియోలు తీయలే, బయట పెట్టలే. లేకపోతే వాడు రాకపోయా కానీ వాడి కింద తిరిగేటోళ్ళతోటి రికార్డులు చేసి పెట్టియలే. కానీ ఈ ప్రభుత్వంలో మందరస్వామి అంటే తెలుసు కానీ ఇక ఆయన ఎస్సీ రిజర్వ్డ్, అది ఎస్సీ నియోజకవర్గం అది. మరి ఆ మందరస్వామి కాడికి పోయి నువ్వు ఇట చేస్తావా అట చేస్తావా అని అందులో ఎవరినో లంగల్లో పంపిస్తా, వాళ్ళు కాంట్రాక్టర్లా ఏదో అది బెడ్ షాపులు అట, వైన్ షాపులు వాళ్ళ అట. వాళ్ళు అది పోయి 10 ఇస్తావా 50 ఇస్తావా అని ఏమేమి మాట్లాడుకోరు. కొన్ని మాటలు అందులో ఉన్నాయి. మందరస్వామి కూడా మాట్లాడాడు. ఎవరమన్నప్పుడు ఏమో నా కాడికి వచ్చినప్పుడు మాట్లాడాలి కానీ కొంచెం మాట్లాడిండు. అందులో ఇక లాభం ఎంతనో నష్టం ఎంతనో సంగతి ఎవడే మాట్లాడిండు. ఏదో రికార్డు తీసుకపోతే మళ్ళీ ఫోన్ చేసి అంటారట ఏం సంగతి అని. అట్లా అని ఇప్పుడు బయటికి పెట్టాడు. ఇంకా 2-3 కూడా ఉన్నాయి అన్నాడట వీడు. ఒకడు లంగమల్లిగాడు బ్లాక్ మెయిల్. నేను చెప్పినా కదా, ఎన్నడో చెప్పిన వాడు ప్రతి ఒక్కరిని బెదిరిస్తాడు, బ్లాక్ మెయిల్ చేస్తాడు దొంగ మల్లిగాడు అని చెప్తే ఎవ్వరు ఇన్లే. ఇంకా మధ్యాహ్నం రాంగ విన్నారు. అది నిజమే అనుకురు. ఇప్పుడు 6 నెలలు 5 నెలలు 3 నెలలు నిమ్మరంగా వాడినాడు. నేను కూడా ఊరుకున్నా, ఇక అయిపోయిందిరా అని అనుకున్నా. కానీ మళ్ళా ఈ మంత్రివర్గం నడుస్తుంది కానీ ఇప్పుడు అంటే మంత్రివర్గం 6 ఉన్నారు. ఇక 6 ఇట్లలో ఎవరికి వస్తుంది ఏమో వస్తుంది అనే వరకు లెక్కలు తీసే వరకు నిన్న 3కి ఇచ్చారు. ఇంకా 3 మిగిలిపోయారు. అంటే అది జిల్లా లెక్కల ప్రకారంగా ఇస్తున్నారట. మరి నల్గొండ జిల్లాకు వస్తే మరి సామేల్కు లెక్క దక్కాల్సిందే. ఇక ఒక ఆయన ఇక రాజగోపాల్ రెడ్డి ఉంటేనేమో ఒకటే ఇంట్లో 2 ఎట్లా ఇస్తారా, అన్నకి ఇస్తే ఆయనకి ఎట్లా ఇస్తామా అని అదొక చర్చ జరిగి ఆయా వరకలు ఆయనకి ఇయ్యరు అనే మోకొచ్చే వరకలు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన వాడినాడు. అయితే మరి ఇప్పుడు మండల సామేలకు పోతట్టుంది, సామేలకో లేకపోతే ఈ రేషంకో రోజుకో పోతట్టుంది. ఇది ఎట్లా పోతుందబ్బా, ఏం చేస్తే ఆపితే బాగుంటుంది, ఇది ఆపాలే ఇంకోనికి ఇవ్వాలనేది వాళ్ళు లోపల నడిచినట్టుంది. నడిచే వరకాల ఈ వీడియో పెట్టిరు ఇక బయటికి. ఇది ఎవరు పెట్టిరు? దొంగ మల్లిగాడు తీన్బార్ మల్లిగాడు పెట్టిండు. గాదానికి గీదానికి ఏం సంబంధం అని మీరు అంటారా? వీడు మొన్ననే భువనగిరిలో రేవంత్ రెడ్డి వస్తే సభకు వచ్చిండా రాలేదా? ఆ సభకు వచ్చిండు. చలో ఏమేమి మాట్లాడుకుర్రో రేవంత్ రెడ్డి మల్లిగాడు ఏం మాట్లాడుకుర్రో. మరి రేపు మంత్రివర్గం మరి 3కి అయితే ఇస్తాం, మళ్ళీ ఇంకా 3కి తంతారు పడుతున్నా. నువ్వు ఏదన్నా ఒకటి జర చిన్నగా పెట్టు. పొగ అంటే వాడు ఎమ్మటే మన్న పెట్టే. ఇన్ని రోజులు పెట్టింది మననే ఎందుకు పెట్టాలరా, మళ్ళీ మననే ఎందుకు పంపాలరా నువ్వు? మళ్ళీ వాడు వచ్చి స్టూడియోలో ఉన్నాడు అని నిన్న సాక్షాత్తు మందల సామేలు ముచ్చట పెట్టి వీడే దొంగ అని చెప్పిండు. మరి ఈ దళితులను చేసినట్టు రెడ్డిలను ఎందుకు చేయలేదురా లత్కోరుగా? ఇది చెప్పరా నాకు. 45 మంది రెడ్డిలకు ప్రచారం చేసి గెలిపిస్తా చేసినావు కానీ వాళ్ళ కాలకాడ ఉన్నావు ఉత్స తాగినవరా నువ్వు. నేను ఒక్కటే మాట, ఎందుకంటే నువ్వు రెడ్డిలను అనలే, రెడ్డిలు ఉత్స తాగాలన్నావు, రెడ్డిలు ఉత్స నువ్వు తాగినవరా అని నేనన్నా. దీనికి సమాధానం ఉన్నాదిరా. మళ్ళా నిన్న మర్చిపోతున్నా, మీరు వినాలి ఇంకా. మనమడా నిన్న ఖమ్మంలో మీటింగ్ జరిగింది. మళ్ళీ లేచిండాడు, మళ్ళీ ఏదో పొగ పెట్టాను. మన రేవంత్ రెడ్డి గెలుస్తూనే ఉండి ఇలా పొగ పెడతానే ఉండు. నాకు తెలుసబ్బా, అందరు ఎట్టెట్టుంటారో నాకు అనవసరం. నా కనుసూపు దొంగల మీదనే ఉంటుంది. ఏం అల్లుతున్నారు, ఎటెటు పోతున్నారు, ఏం సంగతి అనేది దొంగలను దొరకబడటానికే నేను తిరుగుతా. విన్నావా? ఇప్పుడు మన కలిస్తేనే ఉండు. ఇవాళ ఖమ్మంలో బీసీ అని మళ్ళీ లేచాడు. మళ్ళీ బీసీల ఉద్యమం మేము నడుపుతూనే ఉన్నావురా.
బీసీల కోసం ఒరిజినల్ తిరుగుతూనే ఉర్రు అయితేనే ఉంది. జాదుల చిన్న ఘాటుగా లేచిండు పోతూనే ఉండు. చిరంజీవులు, జస్టిస్ ఈశ్వరయ్య, ఓ కొడుక వాళ్ళ పేర్లు చెప్తే తెలంగాణ విటలు, దాసోజు లలిత వాళ్ళందరూ పట్ట కట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. అక్కడ విశారదన్ మహారాజు మర్చిపోతున్నా. అది ఇదంతా నడుస్తుంది. కానీ నువ్వేంద్రా చెప్పు నాకు. బీసీ అన్నావు. బీసీ కాదురా, అందులో ఎవరిని ముందర పెట్టినావు, ఎవరి కోసం నడుస్తున్నావు అది చెప్పు. వీడు ఒక లెక్క పోని బీసీ అంటున్నావు, మంచి మాట అనుకుంటా, నేను కూడా సపోర్టే. కానీ నువ్వు చేసే దొంగ లెక్కల్ని చెప్పినా నేను. అరే బీసీ పేరుతోటి, బీసీల పేరుతోటి 300 కాపులు రాజ్యం రావాలనే ఆలోచనతో నువ్వు ముందుకు వచ్చినావురా. పేద 300 కాపులు మీకు అక్కర్రారు, అందులో అక్కర నీకు రానే రారు. బ్లాక్ మెయిల్ దందా నేను. ఇగో ఆ మనవాళ్ళు మీరు బాధపడద్దు. వీడు ఖమ్మంలో, నేను చెప్పుడు కాదు, ఖమ్మంలో నిన్న సభ జరిగింది. దాంట్లో ఏమేమి మాట్లాడిండో మీరు మనవాడ అది ఒక్కటి ఇక్కడి జర ఫోన్ పెట్టి ఇంట్లో నేను జర వస్తా, మీరు చూడరి, ఓపికతో ఉండాలి. వీడు పెద్ద లంగా ఆ సంగతి జరా. నా ఎస్సీ ఎస్టీలు బీసీలలో కొంతమందిని చూస్తే మాకు అది కావాలన్నా, మా కుల సంఘ భవనం కావాలి, మా పెన్షన్ కావాలి. నువ్వు తిరగడం బంద్ చేస్తే వాడు నీ చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అబ్బా ఏం నీతిరా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసింది. ఒక్కటన్నా రెడ్డిలో పోనిచ్చిందా? ఒక్కటి కూడా వాళ్ళకి దక్కకుండా చేసింది. నిన్న 3 మంత్రి పదవులు భర్తీ చేస్తే ఒక్కటి కూడా రెడ్లకు పోకుండా పట్టుకొని కావాలి నిలబడ్డ మీ సంగతి చెప్తాను. నీ సంగతి చెప్తానే జర్రాదు. ఈడాట ఈ లంగా ఎదురేవు కట్టబట్టుకొని తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో 5 కావాలున్నా కట్టబట్టుకొని కావాలున్నా కాబట్టి 3 మంత్రి పదవులు వచ్చినాయి మనోళ్ళకు. ఇంకా 3 కూడా ఉన్నాయి. కట్టబట్టుకొని ఉన్నా ఏ బర్లకాడు నావరా కావాలి మళ్ళీగా. అరే బర్లకాడ ఎక్కువ వాళ్ళే ఉండేదిరా. నువ్వు ఏడునో చెప్పురా నాకు. ప్రజలారా మీరు ఇంటూరు కదా, వీడు కట్టబట్టుకొని కావాలేడు, చేతులు కట్టుకొని ఆ రెడ్డి రావుల కాళ్ళ కాడ నొక్కుంటా ఉండు. ఇంత ముందుకు బహిరంగంగా ఉండు, ఇప్పుడేమో లోపల ఉంటుండు. ఏం చేసినవురా ఇంట్లో ఏమంటావు ఇంకా? అరే ఇది జర్ర మళ్ళీ తాళం పడదే. అయితే వీడు కట్ట పట్టుకొని కావాలి ఉన్నందుకట 3 మంత్రి పదవులు వచ్చినాయట వీడున్నందుకు. మరి ఈడ 3 మంత్రి పదవులు వీళ్ళకి వస్తే మరి 45 మంది రెడ్డిలను గెలిపిస్తువారా ఎలక్షన్లల్లా? ఇంకా 3 పదవులు ఉన్నాయి, అవి కూడా మనకే రావాలంటాడు. నువ్వు చెప్తొస్తాయిరా, నువ్వు బయటికే పోతివి. నిన్ను లంగా వ్యవహారం వేస్తే నిన్ను దాన్ని బయటికి సస్పెండ్ చేసి అలా కొట్టిరు కాంగ్రెస్లోకి వెళ్ళి. నువ్వు చెప్తే కట్టబట్టుకు జాలెట్ తింటారా? అవులే అసాయి చెప్పురా. ఈ ముచ్చట ఎవరినాలని చెప్తున్నావురా? మళ్ళీ నేను చెప్పినరా, ఇప్పటికీ నేను 3 నెలలో 4 నెలలో సప్పుడు చేయలే. ఎందుకు చేయలేదంటే నువ్వు అయినావు కాబట్టి నేను చేయలే. మళ్ళీ నువ్వు మా వాళ్ళని ఎలగిస్తున్నావు. నా బీసీ ఎస్సీ ఎస్టీలని ఎలగియా, పక్కతో వచ్చియా. మన కలుస్తూనే ఉన్నావు. సభలో రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు అనుకున్నా, అరే ఈ సభకు దొంగ వచ్చారా అనుకున్నా. నిన్న సామేల మీద మట్టి పడుతూనే ఉంది. ఇంట్లో తిని ఇంట్లో ఇసం పెట్టిపోతారా? అరే సామేలది తప్పే 100%. నేను కూడా చెప్తున్నా, మాట నోరు పట్టలేక ఇక అందరిని కలిసిపోయేతోడు గారా, దగ్గర రానిస్తాడు. ఎమ్మెల్యేలు దగ్గర రానిస్తారా? రానియరుగా. ఈ ఎమ్మెల్యే రానిస్తాడు కాబట్టి ఆడంగి ఈడంగి ఏం చేసిండు, అరే ఇక వస్తువులకు నమస్తే పెట్టి వీళ్ళ నాలని దగ్గర రానిచ్చే వరకలు ఉన్న జోలు చెప్పిండు. ఇక బువ్వ పెట్టిండో, ఇక ఛాయ దాపిండో, తిని ఊకున్నారా. తిన్న కాడ పక్క సాపలు కాల్చి వచ్చేవారు రా నువ్వు. అరే మళ్ళీగా నీ పని వాళ్ళకి నేర్పుతోలినవురా. బ్లాక్మెయిల్ చేయడానికి ఎన్ని వసూలు చేద్దాం అనుకున్నావు? ఇది అనుకోండి ఒకటే మాట. ఇక తుంగతుర్తి అంటే మంచిగా ఉష్కాగే ఉంటుంది. ఆడ ఉష్కాగా జల్లెడ పట్టుకోవచ్చు. ఇంత ముందుకు పట్టిన ఆయన లేడా? అయ్యా ఏం పట్టిండు ఆయన లెక్క ఈయన కూడా పడుతుండొచ్చు. నీ సంగతి నేను చెప్తా. ఏమే మందల సమయాలన్నా ఇస్తావా ఇవ్వవా, లేకపోతే వీడియో పెట్టనా? ఆయన అది ఇది అనొచ్చు. దేహపో నాకే వెళ్తలేవురా పిల్లగా, నాకే డీజిల్కి లేవు, రోజు బయటికి వెళ్ళాలంటే 6-7 వేలు అవుతాయి, ఊగనే అవుతా అదరా పిల్లగా అని ఏమేమో అన్నాడు ఆయన. అనే వరకల్లా దాన్ని ఇటు తిప్పిర్రా. అరే నువ్వు ఉత్తమ మందుల సామేళ్ళు బయట వేసినట్టు ఈ తెలంగాణలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు, రెడ్డి రావులు అందరూ అంటే 100 మంది దాకా అనుకో, 70-80 మంది దాకా రెడ్డిలు వాళ్ళందరూ బయట పెడతావురా నువ్వు? అసలు కనీసం తీస్తావారా? వీడియో తీస్తావా? వాళ్ళ ఇంటికన్నా పోతావురా? దొంగవు. లోపల పోయి కాళ్ళ కాడ కూర్చుంటావు. పొంగిలేడు సీనన్న కాడ కూర్చోలే.
ఇప్పుడు పొంగిలేడు సీనన్న కాడ పోయి సభ పెట్టిండాడు. ఏమనుకుంటున్నావు? ఇంట్లో మీరు వస్తారు, ఏం చేస్తావురా నువ్వు? ఆయన కాళ్ళ కాడ కూర్చొని అన్నా సీనన్న అన్నప్పుడు ఎటు వాయరా, మళ్ళీ రంగన్న నైట్ 12 గంటలకు ఫోన్ చేస్తా అన్నా అన్నప్పుడు ఏ వాయరా? ఈ మాటలు తెలుసా ప్రజలారా? వీడు బ్రోకర్ అబ్బా, వీడు బ్రోకర్. నేను ఇప్పుడు ఫోన్లో పెట్టి చూపించిన, వాడు ఇంకా మస్తుగా మాట్లాడాడు. నేను అవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే ఇక మీకు ఓపిక, మీరు అనుకుంటారు మళ్ళీ తాత ఇంతసేపు మాట్లాడండి అనుకుంటారు. అందుకనే నేను కొంచెమే చెప్తున్నా. ప్రజలారా మీరు ఇంటూరు కదా, ఇంత ముందుకు ఎలక్షన్ల ముందర బహిరంగంగా వచ్చి 45 మంది రెడ్డిలను నేనే గెలిపించానని వాడే చెప్పిండు. నేను చెప్పిన ఆడు చెప్పిన తర్వాత నేను ఆ లెక్కలు తీసుకొచ్చి గుండుకు కట్టేసి కన్యవాణ్ణి విన్నవా. ఇప్పుడు మళ్ళీ కట్టెపట్టుకున్నాడు ఖమ్మంలో. సిగ్గు నాదురా, పొంగిలేడు సీన్ కాడికి పోయి ఏమేమని చెప్పినావురా అన్నా, మరి నేను ఖమ్మం వచ్చిన ఈడ మీటింగ్ పెట్టుకోవడం జర్రా అని ఏం కథలు పడ్డాడు వీడు. ఖమ్మంలో మీటింగ్ పెట్టినామంటే ఆయన గెలవలేదారా నువ్వు? కనీసం దొంగ, నాకు తెలుసురా నీ సంగతి అంతా. నువ్వు ఏడేడ మాట్లాడుకుంటావు, ఏడ పొంగిలేడు సీనాన్ని కలుస్తున్నావు. మళ్ళీ అంత కాంగ్రెస్ పార్టీలనే కొంతమంది రెడ్డిలను కలిసి నువ్వు ఏడంగా ఒరగొరగా పోయి లోపల మాట్లాడుతున్నావు. అన్నీ తెలుసురా రసాయి, అన్నీ తెలుసు. అన్నీ కావాలని చెప్పురా నాకు. ఇవి కావని అను, నన్ను సమాధానం ఉందారని కాడ లేదు. ఎందుకంటే నేను ఆధారాలతో శుద్ధాగా తెచ్చి పెట్టినప్పుడే పీకలే. నువ్వు ఇప్పుడేం చేస్తావురా? నువ్వు నిన్న భువనగిరి సభలో కలిసింది అబద్ధమా? వచ్చినావు ఏమన్నా అంటే అంటాడు కదా, నేను ఎమ్మెల్సీని కాబట్టి వచ్చిన అంటావు. ఎట్టొస్తావురా? నేను సస్పెండే చేసిరు, నేను సస్పెండ్ చేసి పొట్టు మీద పెట్టిర్రు. పెట్టినాక వాళ్ళ ముఖం ఎట చూద్దాం అనుకుంటావురా? ఎట ఓడి సిగ్గుదాపినోడు ఏమనుకుంటాడు, సింగ్ అమ్మ బాధ్యతగా పోవాలి కానీ వద్దు వాళ్ళందరూ నేను పోను అనుకుంటాడు. కానీ నువ్వు సిగ్గుదాపి వచ్చినట్ట దొంగవురా నువ్వు. సామేల్ని ఆయన అనగారిన వర్గాలల్లా ఎస్సీ నియోజకవర్గానికి చెందిన ఒక దళితుడు, ఆయనని వీడియోలు తీసి బదనాం చేసిర్రా లంగా. మరి ఎవరు తీసిండ్రా? వీడు పొద్దుగాల అంటాడు, మళ్ళీ వీడియోలో అలా అంటాడు. పొద్దుగాల ముచ్చట్లు ఉంటాయి కానీ అలా అంటాడు వీడు. నేను కేపాల్ గురించి మందల స్వామి గురించి వాళ్ళు పాపం వాళ్ళతో నేను మాట్లాడతా, వాళ్ళ గురించి నేను మాట్లాడిన అంటాడు లంగా. వాళ్ళు తానం చేసేటప్పుడు రాలిపోయిన ఎంటికక్కున్నంత అనుభవం లేదురా బోచుడి నీకు. తానం చేసేటప్పుడు రాలిపోతావు చూసినావా ఎంటిక? సబ్బులు పెడితే కొంచెం సబ్బులు వడక షాంపులు వడక రాలిపోతాయి రా ఎంటికలు. ఆ ఎంటికక్కున్న అనుభవం లేదు రాసాయి. మళ్ళీగా దొంగ పొర్తొంటిగా గాలని అలా ఏజుని చూసానా అంటారురా, మస్తుగా అంటారు. ఎవడరా సొక్కం ఈ రాష్ట్రంలో చెప్పురా నాకు. ఏ ఎమ్మెల్యే కాడ, అరే నీకు దమ్ముంటే ఒక్కొక్క ఎమ్మెల్యే కాడ 100,000 ఎకరాల భూములు కడిలు చుట్టి పెట్టిరా, అది బయట పెడతావారా లుచ్చా? వద్దిగా నాకు కోపం వస్తే అట్టే పెడతావా నువ్వు? నీ దమ్ముందా? పెట్టగలవా? పెట్టి బ్లాక్మెయిల్ చేసుకొని ₹1,00,00,000 వెనకేసుకున్నావు లేవారా? నీకంటే ముందర ఓడున్నారా యూట్యూబ్ బ్లాక్మెయిల్ చేసి 2016 నుంచో 17 నుంచో 18 పెట్టి ఇప్పటిదాకా దన్నుకున్న ₹1,00,00,000 ఎటుపోయినారా? ఎంతమంది ఎమ్మెల్యేని బెదిరించినవురా? ఎంతమంది కబ్జా కోరని బెదిరించినవురా? ఇలా ₹1,00,00,000 కారేదిరా. అసలు నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నా, ఎప్పుడు మర్చిపోతున్నా. అవునరా, నల్గొండ ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు వెంకరెడ్డి పక్కపోయి కూర్చొని నేను నా ఆస్తి 2 కోట్ల ఆస్తి ఇస్తున్నాను ఇట అది పత్రం అందిస్తే, మరి 2 కోట్లు నిజంగానే ఇచ్చినావా? ఉత్త కాగితం ఇచ్చినవరా? ఒకవేళ నువ్వు ఇస్తే వెంకరెడ్డి గిట్ట తీసుకుండా ఏంది? ఇప్పటిదాకా లెక్క చెప్పలేదురా నాకు ఇది కావాలరా. ఎవరిని నమ్మిచ్చిర్రా? 2 కోట్లు అంటే ఓల్కన్నా అనాథలకు ఆన్నో ఇన్నో బల్లో స్కూల్లో పెచ్చలు రాలిపోతున్నాయి, అవన్నీ అవుతాయిరా. ఎందుకంటే నీ సొంతం కష్టం కాదు కదా అది. ఆడ అందరు వసూలు చేస్తే బ్లాక్మెయిల్ చేస్తే వచ్చిన డబ్బు రాది. మరి ఇచ్చిపోతే ఆ లెక్క కూడా చెప్పలే. నీ గురించి లెక్కలు తీస్తే సిట్ట గెంతుందిరా నా కాడ సిట్ట. ఇంకొకటి కూడా ఉంది పెద్దది, కానీ ఇంకోసారి మళ్ళీ ఏమన్నా అది రెండోసారి చెప్తా. అది జర్ర పెద్దది. అది వీడు ప్లక్క 420 గాడు. మన అటువంటి వాళ్ళు ఎవరన్నా మన వర్గాలకు చెందిన వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. బీసీ పేరుతోటేమో బీసీల నోట్ల మట్టి కొట్టి 300 కాపులని పటేళ్ళని రాజ్యంలోకి తెస్తాడు వాడు. ఇది పక్కా రాసి పెట్టుకోరి. సిద్ధేశ్వర్ పటేల్ తోటి యాత్ర చేపించినాడు. వినరా? నాకు తెలుసు అబ్బా. మననే ఎమ్మెల్సీగా ఎవరినైనా పెట్టాడు, అది తెలిసేనా? నాకు తెలియంది ఏంది చెప్పు? మీకు తెలియంది ఏముంది? ఏమన్నా అంటే మీ మనోళ్ళేమో మా పిల్లలేమో బీసీ గురించి మాట్లాడుతుండగా, బీసీ గురించే మాట్లాడతాడు. నేను కాదన్నా, బీసీ పేరు చెప్ప మన నోట్ల మట్టి కొట్ట వాళ్ళు 300 కాపులు అందులో ఉండ. అందరిని అంటలేను 300 కాపులని. తెలంగాణ విటలు ఉండు. ఎందుకు అంటలేనురా నేను? విటలు కాళ్ళు 10 సార్లు మొక్కురా సాయి. ప్రజలలో తిరుగుతాడు, ప్రజలు నా వాళ్ళు అని అత్తుకొని తిరుగుతాడు. అక్కడ తిరిగా రాదురా, వాళ్ళు అత్తుకోరు. ఆ పంజ రాదురా నీకు తెలంగాణ విటలు అంటే ఎవరురా? ఆయన ఎవరురా? 300 కాపు కాదురా.
వాళ్ళ నాయన కూడా చేసిండు కదా ఖమ్మంలో అక్కడనే. ఎంత బాధపడ్డారు. తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసిరు. అది పోరాటం అంటారు. ఇదేంద్రా బ్లాక్మెయిల్ చీటరు. నీకు బతికేనారా మళ్ళీ? ఇంక వద్దు నాయన, ఈయనకి ఎక్కువ అవుతున్నాయి మాటలు. ఇక సరే ప్రజలారా చూస్తూనే ఉండండి. తప్పు అయితే తప్పు అనండి. అది తప్పు అయితే అనండి. నేను ఎన్నడూ తప్పు మాట్లాడా, ఇది నిజమే మాట్లాడతా. ఇంకో ముచ్చడా, ఈ ముచ్చట ఏంటది? ఇక ఒక ఆయన నేను రాజన్న రాజ్యం తెస్తా అంటాడు. అబ్బా. ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం, ఏయ్ ఒక ఆయన కేసీఆర్ రాజ్యం తీసుకొస్తా అంటాడు. ఆ, ఇవాళ మేము ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నాం, యాస్కో 2028లో వచ్చేది ఆ. బీసీ రాజ్యమే. అది మా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బాబా అరే ఏమన్నాడు విన్నారుగా మీరు? 2028లో ఈ బీసీ రాజ్యం దస్కా అన్నావు కదరా బోసుడి. మరి మొన్న ఎలక్షన్లల్లా ఈ బీసీలు గుర్తు రాలేదారా నీకు? ఈ బీసీ రాజ్యం దేవడానికి రెడ్డి రావుల పాదాల కాడ ఎందుకు కూర్చున్నావురా బోసుడి? రెడ్డిల కాడ ఎందుకు? అదే ఖమ్మంలా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి పాదాల కాడ ఎందుకు కూర్చున్నావో చెప్పురా నాకు. దీనికి జవాబు చెప్పురా, ఇప్పటికైనా చెప్పురా. మల్రెడ్డి రంగారెడ్డి కాడ ఎందుకు కూర్చున్నావు చెప్పురా. ఎస్ఎస్పీ రెడ్డిని పట్టుకొని సాగర్ ఐలమ్మ వీరనారి అన్నావు కదరా. అరే ఇది చెప్పురా జవాబు నాకు. 2028లో నువ్వేంద్ర తెచ్చేది నా పొట్టు? నువ్వేంద్ర నా బీసీ ఎస్సీ ఎస్టీలు సకలం సాగుతుందిరా. అర్థమైపోయింది రాజ్యం ఏందో అని. ఇల్లు లేని వాడికి ఇల్లు ఇయ్యక, భూమి లేని వాడికి భూమి ఇయ్యక, చదువు లేని వాడికి చదువు ఇయ్యక, సకల బాధలు వ్యక్తి నానా హింసలు పెడుతాయి ఈ రాజ్యం రెడ్డి రావుల రాజ్యం అని నా ప్రజలకు అప్పటికే అర్థమైపోయింది. నా ప్రజలు తెచ్చుకుంటారు, పోతారు. నువ్వు బీసీ రాజ్యం దేవురే నేను చెప్పనా? నువ్వు 28లో బీసీ రాజ్యం అని అంటున్నావు కదా, 28లో ఏ రాజ్యం తెస్తావో చెప్పనా? బీసీ రాజ్యం పేరుతోని 300 కాపుల పటేళ్ల రాజ్యం తెస్తావని నేను 100% చెప్తున్నారా. నా కాడ ఎవిడెన్స్ ఉంది, నా కాడుందిరా. నా గుండె మీద చేసుకొని చెప్తున్నా. నువ్వు దొంగవురా. బీజేపీలో ఉన్న 300 కాపులతో మాట్లాడినావు, బీఆర్ఎస్ లో ఉన్న 300 కాపులతో మాట్లాడినావు. ఇప్పటిదాకా బీజేపీలో 10 మందిని చూపిరా బీసీలని, ఎమ్మెల్యేలని. బీసీ ఎమ్మెల్యేలని చూపి ఎవరు పోటీ చేసారో. కాంగ్రెస్ లో చూపిరా బీసీలని 10 మందిని చూపిరా. అందరూ 300 కాపులే. ఎవరో ఒక్కరిద్దరు ప్రతి పార్టీకి ఒక్కరిద్దరు కతిమూలందరూ బీసీ పేరుతోటి అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ పార్టీ అధ్యక్షులు అయ్యింది. ఎవరురా? 300 కాపులు కాదురా, పటేళ్ళు కాదురా. వాళ్ళతో చెయ్యి కలిపి 28లో బీసీ లొల్లి పెట్టుకుంటావు. బీసీ లొల్లిలో ఆ రాజ్యంలో మనం అందరం ఒకటైదాం, రాజ్యం తెచ్చుకుందాం అని అనలేదారా? ఆ ప్లాన్ తోటే కదా నువ్వు తిరిగేది. ఇదిరా నీ కథ అంతా. అందుకనే నేను 100% చెప్తూనే ఉంటా. ప్రజలారా మీరు చూస్తూనే ఉండండి. ఇగో ఇదొక్క తిన్నురి, ఇది బాగినాలాబా. ఈ దాంట్లో నిజం ఎంతనో అబద్ధం ఎంతనో మీకు అర్థం కావాలి. మరి మీదెంత పని చేస్తుందో తెలవాలి. ఆవురే మా రాజ్యంలో మేము మీకేం కావాలో చూస్తాం. ఓ కొడుకా, కవిత పిల్లల కళ్యాణ లక్ష్మి ఇస్తాం. మేము ఏయ్ హరీష్ రావు మనమన్ని అంగన్వాడి పల్లె పెట్టి చదివిపిస్తాం. ఇన్నరుగా కవిత పిల్లల కట్ట కళ్యాణ లక్ష్మి ఇస్తాడట. ఆ హరీష్ రావు మనమనికి ఏమో అంగన్వాడిలో పెడతాడట. సిగ్గిల్ లజ్జ ఏమన్నా ఉన్నాదరా నీకు? ఇది చెప్పురా. ఇది ఎంతవరకు వస్తాయి? ఇదొక్క మాటకు చాలరా, ఏ మాటకు జవాబొద్దు. ఈ లుచ్చ మాట్లాడే మాటలు మీరెట్టింటారు నా ప్రజలారా. దీనికి సమాధానం చెప్పాలి నాకు. నేను ఇట్టనే మాట్లాడతా. హరీష్ రావు మనవడికి అంగన్వాడి కట్టిస్తేందుకు ఏం తక్కువ హరీష్ రావుకు చెప్పురా. తరతరాలు బతికి అంత సంపద కోట్లు వెనకేసుకొని ఉన్నాడు రా బోచుడికే. అంగన్వాడితోటి పనిందిరా. కవిత కొడుకుకు కవిత పిల్లలకు కళ్యాణ లక్ష్యం ఇస్తానంటున్నావు కదా అవులే. కవిత పిల్లలకు కళ్యాణ లక్ష్యం ఇస్తేందుకు అంత దరిద్రంగా ఉన్నారా అవులే. ఇది లత్కోర్ మాట కాదురా. ఎవరిని బకరా చేద్దామనిరా ఈ మాట. ఇది నిజమేనారా? అరే గుండె మీద చేసుకొని ఒక్కొక్కడు అనుకోర్రా. అవును కవిత పిల్లలకు ఈ కళ్యాణ లక్ష్యం నిజంగానే ఇప్పిస్తారా అని అనుకోర్రా. సిగ్గిలేదురా. ఎందుకురా ఈ లత్కోర్ మాటలు? హరీష్ రావు రాజ్యం 10 సంవత్సరాల ఆలదేరా. ఈ రాజ్యంలో 100 ఎకరాల భూములు ఆలయరా. దొరపాడరా, ఫామ్ హౌస్ రా. కేసీఆర్ ఎంతుందిరా. బిడ్డ ఓడిపోయినా, ఎంపీగా ఓడిపోయినా, ఎమ్మెల్సీగా గెలిచిన బిక్కర్ అయినా పొట్టు కూడా భయపడలే. ఇప్పటికీ మళ్ళీ ఉద్యమం చేస్తూనే ఉంది. బీసీ అంటుంది, ఆమె అంటుంది నీ లెక్కనే. విన్నావారా? వాళ్ళ పిల్లల్ని అంటే అంగన్వాడలేదు. సిగ్గున్నారేమన్నా నీకు? అరే మా పిల్లల పేద ప్రజల పిల్లల బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు బళ్ళు లేకుండా మీరు రాజ్యం వస్తే చేస్తారా? ఇది పక్క. గది చెప్పు. భూమి అంతా కూడా చేస్తామని చెప్పు. రెడ్డి రావులకు గెలుస్తా
పేదలను ఎట్లా మట్టి కొడతా, బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రచారం చేయను, రెడ్డి రావులకు మళ్ళీ 2028లో ఏడ అంగొస్తాడికి పోతా, నేను రెడ్డి రావులను మళ్ళా గెలిపిస్తా అని చెప్పురా లంగా. ఆ మాట చెప్పు. కానీ పింఛన్ ఇస్తా అంటావు వాళ్ళకి ఏం తక్కువరా. నిన్నీ ఆట వంటి లంగలని లక్షల మందిని జాదంత సంపద ఉందిరా వాళ్ళ కాడ. వాళ్ళ కుటుంబం మొత్తం కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. ఈ మాటలు ఆరా లత్కోరు మాటలు ఇవి కూడా నమ్ముతారా? గాడికి అట్లా మాట్లాడుతుండే. మనమంతా అయ్యా టికెట్లు అయ్యా రిజర్వేషన్ అనుకుంటే కుదరదు. ఓ కొడుకా, బీసీలకు బీఫాములు ముద్రించే పార్టీ లేదనుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాము, ఈ తెలంగాణ రాష్ట్రం బద్దలయ్యేటువంటి బీసీల రాజకీయ పార్టీ వస్తుంది. అది మీ అందరినీ కూడా పొందబెడుతుందని తెలియజేస్తా ఉన్నాం. మేము బానిసలుగా బతకాలా? తెలంగాణ రాష్ట్రంలో మంచి బీసీ రాజకీయ పార్టీ వస్తుందట. వస్తే సంతోషం రా, కానీ లంగా నువ్వు తెస్తే మాత్రం మోసమే. వస్తే సంతోషం, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కలుస్తారు, రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలో తెలుస్తుంది. కానీ నీ లెక్కలలో వచ్చింది అనుకో, అది తీసుకుపోయి ఏ రెడ్డి కానీ నువ్వు మళ్ళీ ఎలక్షన్ల వరకల్లా తాకట్టు పెట్టి మాట మార్చేటోనివిరా. నువ్వు ఏమంటావు చెప్పను? అప్పటి వరకల్లా ఇంతో కొంత గుంపుని కట్టుకుంటావు, అంతా నీ అటువంటి వాళ్ళని గుంపు కడతావు, కట్టేవాడవు చెప్పను. అప్పటికి ఇక నువ్వు నేను పొత్తుందామేంది, ఇక ఒక్కడి నుంచి అవుతలేదు. మస్తు పోరాటం చేసినాం కానీ సరే, ఇక నీకో కొన్ని టికెట్ నాకో కొన్ని టికెట్లు అని మళ్ళీ అప్పటికి ఆ ముచ్చట కూడా చెప్తావు రా లంగా. నువ్వు ఇదిరా నీ వ్యవహారం తెలవదారా? నువ్వు పార్టీ నువ్వు పెడతావారా? ఎవరో బీసీలు పెడతారు, పెడితే చేస్తానే ఉంది, ఊకుంటావురా. బీసీలను కాదని ఎవర్రా అన్నది నీలాంటి వాడు అంటాడు. ఎందుకంటే బీసీలో నోట్ల మట్టి కొట్టి రెడ్డిలకు ప్రచారం చేసినావు నువ్వు. బీసీలు పోటీ చేసిన కాడ ప్రచారం కనీసం మాట అన్నావురా. వాళ్ళకు 10-20 ఓట్లు అన్నవాడు గారా. ఇండిపెండెంట్ చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు, వాళ్ళకు ప్రచారం చేసినావురా. అమ్మా నా జాతులు, నా అనగారిన జాతుల బిడ్డలు పోటీ చేసిర్రా ఇక్కడ అని పోయినావురా. ఒక్క ప్రచారం అన్నా నీ బతుకుల మనవయ్య. మన లావు నరికిండు ఊ అన్నాడు ఎమ్మెల్సీలా. గెలుస్తావు చూడు, బొంద పెడతావు చూడు అన్నాడు. ఉత్త 5,000 ఓటు రాగానే మళ్ళీ ఏమంటాడు, మేము 5% 50% ఓటు తెచ్చుకో. మరి దాన్ని నీ లెక్కలు నీ ఎత్తుల మాటలు వెనకటి కట్ట ఓడు ఏతుల కట్ట పచ్చిమిరపకాయలు నవ్వులేండటరా. మొత్తం మండదట కింద ఏతులకు పచ్చిమిరపకాయలు నవ్వులితే మంట అని మండదట. అందుకనే ఏదల వాడవద్దురా, ఈ సమాజానికి దారి చూపించాలి. రెచ్చగొట్టే మాటలు ఎందుకురా? నేను అన్నందుకు మీకు కోపం వస్తుందొచ్చు ప్రజలారా. కోపం ఏంటంటే నా ప్రజలని తరతరాలుగా మోసం చేసుకుంటూ చుట్టోడు వచ్చిండు కానీ బాగు చేసేటోడు రాలే. ఇది నా బాధ, నా ఆవేదన. ఎందుకు నేను నన్ను ఎందుకు తిట్టాలి? వాడు లంగెవరైనా ఇస్తాడు కాబట్టి నేను తిడతా, లేకపోతే నేను ఎన్నడూ తిట్టలే. ఇప్పుడు ఈ 4 నెలల నుంచి ఏమన్నా అనను. వాడు నిన్న మళ్ళా మా వాళ్ళు నిమ్మలంగా ఆటాడు తిరిగి మంచిగా తిరుగుతున్నారు, చేస్తున్నారు, వాళ్ళకు ఒక లెక్క ఉంది. మళ్ళీ ఈ లంగా వచ్చాయి, మళ్ళీ లంగా శరీరాకం చేశాయి. అంటే వీడు తినకూర్చో మచ్చి వస్తాడు. సామేలు నోట పోయలే మచ్చి, సామేలు సాయిస్తే సామేలు బువ పెడితే అందులో ఇసం కొచ్చి రమ్మని చెప్పలే అన్న వాళ్ళకు. అది కథ. అట్లా కొన్ని లెక్కలు ఉంటాయి. చూస్తూనే ఉండండి మీరు తల్వార్ తాత టీవీ.